ఏం వీణా ఇంటికెళ్ళవా? మా పర్మిషన్ రాలేదుగా. తీసుకెళ్ళానుగా. ఈ లగేజ్ మోయాలి. నేను మోస్తాను, పద. దిస్ ఇస్ మై హౌస్. దేవుడి దయ వల్ల మీ ఇల్లు భలే ఉందే. హాలిక్స్ తాతారా? నువ్వే కలుపుతావా? ఎందుకు? ఇలా రండి. 4 గంటలకి బ్రెడ్, 5 గంటలకి హార్లిక్స్, 6 గంటల వరకు బొమ్మలతో ఆడుకోవడం, 7 గంటలకి ఫ్రూట్స్ నట్స్. మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ తయారు చేసి పెడతారు. మరి మీ మమ్మీ? ఊరికెళ్ళి ఇంకా కానీ చాలా రోజులైంది మిస్. డోంట్ వరీ, నీకు తమ్ముడినో చెల్లైనో తీసుకొస్తా. మీ అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళింది? చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. ఎంత చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు. నేను మా అమ్మనే చూడలేదు మిస్. నా కోసం అయితే లేనని చెప్పు. హలో, ఉన్నారండి మీ బాస్ సార్. హలో డాడీ, నేను వీణ్ణి. ఏంటమ్మా ఇంకా ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? డిన్నర్ టేబుల్ మీద పెట్టా, భోంచేయచ్చుగా. అదేం కుదరదు. నువ్వు వస్తావా లేకపోతే మీ ఎస్పీ గారితో చెప్పంటావా? సరే వస్తున్నా. డాడీ, నువ్వు పోయిన జన్మలో డాక్టరే ఉంటావు. అదేంటమ్మా అలా అంటున్నావు? నన్ను రోజు బ్రెడ్ తిని చంపుతున్నావు కదా. అరే ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడి వల్ల మా లలిత మిస్ చేసింది. ఈ దేవుడి దయ వల్ల ఏంటి కొత్తగా? మా లలిత మిస్ ఎప్పుడు అలాగే అంటుంటుందిగా. ఈ లెటర్ ఏంటి? రోజు ఐస్ క్రీమ్లు కేకులు తింటుంటే జలుబు చేస్తుంది. దేవుడి దయ వల్ల అందుకే టిఫిన్ చేశాను. రాజబాబు, మిగతా సగంతా వెళ్ళిపోయిందా? ఆల్ హ్యాపీస్ గురు. ఏమిట్రా ఇది? బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు. ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని బాసే చెప్పాడు. దేవి ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను. నన్ను పూర్తిగా నేరస్తుని చేయకండి. నాకు తల్లి చెల్లి ఉన్నారు. ఇచ్చట అన్ని రకముల వివాహ సంబంధములు కుదర్చబడును. అన్ని రకాలంటే కుక్కల దగ్గర నుంచి ఎద్దుల దాకా, అడ్డగాడిదల దగ్గర నుంచి అడ్డమైన గాడిదల దాకా సంబంధాలు కుదర్చడమేనా వృత్తి. చెప్పండి, మీకే టైప్ జంతువు కావాలి? జంతువుతోనా? మనుషులకి మనుషులతో సంబంధాలు చూడాలి గాని జంతువులతో అంటే జంతు మొహోడా. అడ్డగాడిదల్లా పెరిగారు. ఎన్నో పెళ్లి? ఎన్నో పెళ్ళ? మొదటి పెళ్లికే దిక్కు లేదు, ఎన్నో పెళ్లి అంటాడేంటండి బాబు. సాంప్రదాయమైన సంబంధాలు వెతికి వెతికి విసిగెత్తిపోయాను. ఏ ఆడదాన్ని చూసినా లోనెక్క జాకెట్, బొడ్డు కింద చీర. పంతులు గారు, పవిత్రమైన సంబంధం ఒకటి చూసి పెట్టండి. ఎందుకు కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తర పోసుకుంటావా? పంతులు గారు, నాకు మాత్రం అలాంటి సంబంధాలు వద్దండి. దివ్యభారతి లాంటి ఒళ్ళు, కేఆర్ విజయ్ లాంటి పళ్ళు, హేమమల్ లాంటి కళ్ళు, జయంతి లాంటి. అర్థమైంది పొజిషన్. అడ్వాన్స్ కొట్టించు, 2 రోజులు సంబంధం సెట్ చేస్తా. అలాగే మీది నాది కల్పించేయండి. ఇచ్చేయమంటారా? 50 అండి. వస్తామండి పంతులు గారు. సరుకుని AHT 6830 నంబర్ ఆటోలో పంపుతున్నాను. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. రామదాసు, పోలీసులకు దొరికాము, మన గుడారమే లేచిపోతుంది. నీకు తెలుసుగా, మన ఆటో పైన గుర్తుగా నల్ల జెండా ఉంటుంది. రోజుకు ఒక ఆటో ఇచ్చి నా ప్రాణం తీస్తున్నారు. ఈ రోజు నేను ఈ ఆటోయే తీసుకెళ్తాను. అదేంటి గురు, ఆటో తీసుకెళ్తోంది? హలో హలో రామదాసు, ఆటో నంబర్ అదే కానీ తీసుకొస్తుంది బ్రహ్మాజీ కాదు, అమ్మాయి. రామదాసు, ఓ పని చెయ్యి. దారిలో నువ్వు ప్యాసింజర్ లాగా ఆటో ఎక్కి సరుకు తప్పించి. ఏ ఆటో టైర్ మార్చుకున్నాడు. పొద్దున్నే బేరం, ఓ సిగరెట్. గుడ్ మార్నింగ్ సార్. డబ్బులు ఇస్తాలే, ఎయిర్పోర్ట్కి పోనీ. చెక్ చేస్తున్నాం. ఏంటయ్యా ఏమైంది? వెహికల్స్ అన్ని చెక్ చేస్తున్నారు. బాంబు పెట్టారని ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. PM వెళ్ళే రోడ్ ఇదే కదా, అందుకే నేను చెక్ చేస్తున్నాం. బాస్, ఇప్పుడు మన ఆటో చెక్ చేశారంటే మన పని గోయిందా. ముందు నా ఆటో చెక్ చేయండి సార్, నేను వెళ్ళాలి. అది నోరు ముందు పొడిచి ఆ వెనక కూడా చెక్ చేసుకోండి. వద్దు, నన్ను చంపకండి. ఇన్స్పెక్టర్ గారు, నన్ను కాపాడండి. నన్ను చంపడానికి వస్తాడు, నన్ను పొడి చేస్తాడు. ప్లీజ్ కాపాడండి ఇన్స్పెక్టర్ గారు. అయ్యో అబ్బాయి అంత రక్తం. హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. పంపించండి.
వాట్స్ యువర్ ప్రాబ్లం శివాజీ? ఎంతో కష్టపడి దుర్మార్గులను పట్టుకుని ఏ లాభం సార్? ఒక ఫోనో ఒక రికమెండేషన్, వాడి చేతి బేడీలు తీసేసి మన గాజులు దొడుకుని కూర్చోవాలి. చెక్. చూడు నాయనా, ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ నేను 30 ఏళ్ల నుంచి పడుతున్నాను. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. వదిలేయి, అంత కర్మ సిద్ధాంతం. ప్రతి దానికి కర్మ సిద్ధాంతం అంటే ఎలా సార్? భారీ ఎత్తున స్మగ్లింగ్ చేస్తున్నాడు ఆ దేవి ప్రసాద్. పట్టుకుందామంటే హోమ్ మినిస్టర్ కార్ వేసుకొచ్చేస్తాడు. అందుకు కారణం ఏంటో తెలుసా? పూర్వం రోజుల్లో మన హోమ్ మినిస్టర్ గారు దేవి ప్రసాద్ ఇంట్లో బట్టలు ఉతికేవారు. అసలు దేవి ప్రసాద్ సలహా వల్లే ఈయన మంత్రి అయింది. కృతజ్ఞత పాపం. అవన్నీ నీకెందుకు? ఈ రోజు నుంచి నీకు నేను ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. ఏం చేస్తావో చేయని ఇష్టం. సంబంధం కావాలండి. కొంచెం లేటుగా వచ్చారేమో. అయ్యో, పెళ్లి నాకు కాదండి బాబు, మా అమ్మాయిలకి. ఈవిడ నా భార్య. కూర్చోమ్మా, కూర్చో. ఎలాంటి సంబంధం కావాలమ్మా? ముందు మా అమ్మాయిల గురించి చెప్పాలండి. మాకు కవల పిల్లలు. పెద్దమ్మాయి అచల కుమారి. ఆచార వ్యవహారాలంటే కాస్త పిచ్చెక్కువ. మగాళ్ళంటే చాలు తెగ సిగ్గుపడిపోతుంది. హాయ్. ఏం పేరు బేబీ? భయపడేసావు. అయ్యో, రంగు రంగు రంగు. మరి రెండో అమ్మాయి పేరు కుచల కుమారి. కొంచెం ఫ్రీ. హలో ఆంటీ, హౌ ఆర్ యు అంకుల్? ఫైన్. హలో, వాట్స్ యువర్ నేమ్? మర్చిపోయాను. జోక్. వావ్, సిగరెట్. డు యు స్మోక్? వెల్, మై ఫ్రెండ్. ఫ్యాంటాస్టిక్. లెటర్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది కొంచెం ఫ్రీ కాదమ్మా, టోటల్ ఫ్రీయే. ఏమిటి సార్ మా షెడ్ని పావనం చేశారు? నీ హెల్త్ ఎలా ఉందో చూసిపోదామని. అవును, నిన్నెవరో నడి రోడ్లో పొడిచి పారిపోయి వారం రోజుల పైన అయిపోయింది. ఇంతవరకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదేంటి? అదో పెద్ద కదా సార్. చెప్పనా సార్? చెప్పు. తిండి లేక కాళ్ళు పట్టుకుంటే డ్రైవర్ గా ఉద్యోగం ఇచ్చాను. కానీ వెధవ రోజు తాగడం, దేనికో దానికి గుద్దడం, కలెక్షన్ ఇవ్వకుండా ఎగ్గొట్టడం. సార్, నాటూరు స్మగ్లింగ్ మొదలెట్టాడు. అందుకే ఉద్యోగం నుంచి పీకేశాను. ఆ కష్టోడు తాగొచ్చి నన్ను. గాడ్ ఇస్ గ్రేట్. మళ్ళీ వాడిని కనిపించలేదా? మోహన్ జల్లదు కదండి. ఈ మొహమేనా? ఫుడ్ పెట్టినాయని కత్తి పెట్టి పొడుస్తావా? వివేకానంద స్వామి లాంటి వాడు ఆటో తోలుతూ స్మగ్లింగ్ చేస్తావా? మీరే వరి కాకండి సార్, వీడు దొరికాడు కదా, వారం రోజుల లోపల వీడి గ్యాంగ్ ని, వీడి బాస్ ని ఇదిగోండి మీ నల్ల జెండా. ఇంకా రిలాక్స్. కమిషనర్ గారు, సార్, దుర్మార్గులను పట్టుకోవడం మీ డ్యూటీయే కాదన్ను. అందులో కూడా కొందరు మంచివారు ఉంటారు కదా. దుర్మార్గుల్లో మంచి దుర్మార్గులు కొంతమంది, చెడ్డ దుర్మార్గులు కొంతమంది ఉంటారని తమరు చెప్తేనే వింటున్నాను హోమ్ మినిస్టర్ గారు. మొన్న గాంధీ జయంతి నాడు కొంతమంది ఖైదీలను వదిలేయడం మర్చిపోయామని చెప్పి దేవి ప్రసాద్ గారు మనుషులను వదిలేయండి. పోయిన గాంధీ జయంతికే 3 గాంధీ జయంతులకు సరిపడేంత మందిని వదిలేశామండి. ఆ పాయింట్ మీద పేపర్ వాళ్ళు మన సబ్బు లేకుండా ఉతికేస్తున్నారు. అలా అయితే వదలండి. మినిస్టర్ గారు, ఒక నిమిషం వస్తారా? నువ్వు పని చేయించడానికి వచ్చావా, ఆయనతో పరాచికాలు అట్టడానికి వచ్చావా? ఏం చేయమంటారండి, నేను మీ ఇంట్లో బట్టలు ఉతికిన సంగతి ఆయనకు కూడా తెలిసిపోయినట్టుంది. పరువు పోయింది. మర్యాదగా నా మనుషులు వదిలి పెడతావా, లేకపోతే నిన్ను ట్రాన్స్ఫర్ చేయించనా? నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ని, కమిషన్ ఏజెంట్ని కాదు మీరు చెప్పినట్టల్లా చేయడానికి. మీ డబ్బాయింపంతా మీ పెళ్ళాం బట్టలు ఉతికేవాడి మీద చూపించండి. శివాజీ,